నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన న్యాచురల్ కిచెన్. టుడే స్పెషల్ వచ్చేసి బనానా ఫ్రై అండి, పచ్చి బనానా ఫ్రై. మీరు ఈ పౌడర్ వేసుకొని బనానా ఫ్రై చేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, ఈవినింగ్ స్నాక్స్కైనా తినేయచ్చండి. ఈ బనానా ఫ్రై ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసుకుందాం. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేనైతే 3 బనానాస్ని తీసుకొని పైన పీల్ అంతా తీసుకున్న తర్వాత వాటిని కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసిన వాటర్లో వేసేసుకున్నాను. ఎందుకంటే మిగతా కూరగాయలు కట్ చేసేంత వరకు లోనే ఉంచాను, లేకుంటే కట్ చేసిన బనానా బ్లాక్ అయిపోతాయండి. ఒక ఆనియన్, 3 మిర్చీలు తీసుకొని కట్ చేసుకున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 3 స్పూన్లు ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసేసి, పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత అందులోకి ఉల్లిగడ్డలు వేసేసి 5 మినిట్స్ అయితే ఫ్రై చేశానండి. తర్వాత కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు వేసేసి వేగనియానండి. వేగనిచ్చిన తర్వాత నేను చూడండి వాటర్ అంతా వంపేసి బనానా క్యూబ్స్ని సపరేట్ తీసుకున్నానండి. అదే బనానా క్యూబ్స్ని ఇదే ఆనియన్లో వేసి 5 మినిట్స్ అయితే ఫ్రై కానివ్వాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై కానివ్వాలి. అలా చేంజ్ అయిన తర్వాత అందులోకి అల్లం పేస్ట్ వేసేసి కలుపుకున్నాను. అల్లం పేస్ట్ తర్వాత ఫస్టే మనం సాల్ట్ వేసుకోవాలి. అలా అయితే బనానా క్యూబ్స్ అనేది త్వరగా ఉడుకుతుందండి. తర్వాత అందులోకి పసుపు వేసేసి కలుపుకున్నాను. కలిపిన తర్వాత మళ్ళీ టేస్ట్కి తగ్గ కారం అయితే వేసుకున్నానండి. వీటిని మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. నేను బనానా అని చెప్పకుండా ఆలూ ఫ్రై అని చెప్తే వాళ్ళు ఎంతో ఇష్టంగా తిన్నారండి. అంటే టేస్ట్ అనేది అలా ఉంటుంది. చూడండి వీడియోలో చూస్తున్నట్టుగా మెల్లమెల్లగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటే ఆల్రెడీ బనానాస్ అనేది ఉడికినాయండి. వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ప్యాకెట్ మ్యాజిక్ మసాలాను అయితే యాడ్ చేస్తున్నానండి. మ్యాజిక్ మసాలా యాడ్ చేస్తే ఫ్లేవర్ అండ్ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని మ్యాజిక్ మసాలా వేసుకోవాలండి. నేను ఏ మసాలాలు యాడ్ చేసుకుంటలేనండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.